మాకు రిమాండ్ ఇవ్వలేదు కాబట్టి సెక్షనే మార్చేద్దామన్నారు. అది అట్లా పెడదాం. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి. మా పార్టీ కాదని ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా, నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా ఇది తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద చాలా మంది రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, నేను కాదన్ను. కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యకాండ, చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్లు మూసుకొని చూస్తూ ఊరుకోదు. వి విల్ సపోర్ట్ ద అక్యూజ్డ్. ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామనేది కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతేకాదు ఏమండి, చివరికి ఏం చేశారండి? ప్రశ్నారావణ్ణి, ఆయన పేరు ప్రశ్నారావణ్ గారు, వాస్తవంగా ఆయన పేరు బచ్చలకూరి జోసఫ్. ఆయన్ని ఈ 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షనే మార్చేద్దామన్నారు. ఏమి సెక్షన్ అది? దుంపదేగా. యుఏపిఏ అంట. అదేంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. టెర్రరిస్టుల మీద న్యాయస్థానాన్ని. ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మావాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు. వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం.